నీ ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో నీకు అర్థం కావట్లేదు. ఎలాంటి బంధకాల్లో ఉన్నావు నీకు అర్థం కావట్లేదు. సాతానులాగా నిన్ను బలహీనం చేయాలని, అల్పమైన వ్యక్తిగా పాతాళానికి తీసుకెళ్లాలని ఎంత పోరాడుతున్నావు నీకు తెలియదు. నువ్వు చేయగలిగిందంత ఏమీ లేదు. చిన్న ప్రార్థన చేయి, నోరు తెరిచి, ప్రభువా నాలో నువ్వు ఆయన నివాసం చేయండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి, నా పాపములు క్షమించమని చిన్న ప్రార్థన చేయి నోరు తెరిచి. అది కూడా చేయలేకపోతే రేపు కేకలు వేయాలి. దాహం 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 అని కేకలు పెట్టినా నీ మా వర్ర ఎవరు ఆలకించరు. నీ గోడు వినే నాదులు ఎవరుండరు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. బెత్లెహేం ఎఫ్రాతా అనేటువంటి ఆ ప్రాంతం ఎంత అల్పమైనటువంటిది నాయనా. యోధా ప్రధానుల్లో